ఈ ములక్కాయల భాస్కర్ అనే వ్యక్తి ములక్కాయల భాస్కర్ అనే వ్యక్తి ఒక 200 మందితో సంతకాలు పెట్టించి ఒక కంప్లైంట్ రాసి కమిషనర్ గారికి ఇచ్చాడు నా మీద. ఏమని ఇచ్చాడు అంటే, కడపకి సంబంధించినటువంటి అభినయ్ దర్శనం, ఖమ్మానికి సంబంధించినటువంటి అజయ్ బాబు ఇద్దరూ కలిసి హైదరాబాద్లో క్రైస్తవ మీటింగ్ పేరుతో ఒక మీటింగ్ పెట్టి మతపరమైనటువంటి కలహాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ అజయ్ బాబు మీద ఆల్రెడీ ఇంతకు ముందే కేసులు ఉన్నాయి. ఇతను చెంచలు కూడా జైలుకి వెళ్ళాడు. జైలు మీద నుంచి ఇతను బయటకు వచ్చాడు. జైల్లో నుంచి ఇతను కండిషన్ మీద బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఇతను ఇంకా మీటింగుల పేరుతో తిరుగుతున్నాడు. ఇతన్ని హైదరాబాద్ రానివద్దు. ఒకవేళ హైదరాబాద్ వచ్చినా ఇతన్ని మీటింగ్కి రానియొద్దు, హరిహర కళాభవన్కి రానియొద్దు. వస్తే క్రైస్తవులందరూ కూడా ఇతని మాటలిని రెచ్చిపోయి బస్సులు బాలుగొడతారు. క్రైస్తవులందరూ కూడా ఇతని మాటలిని రెచ్చిపోయి రైల్వే స్టేషన్లు తగలబెడతారు. క్రైస్తవులందరూ కూడా ఇతని మాటలిని రెచ్చిపోయి ప్రభుత్వ కార్యాలయాల మీద దాడులు చేస్తారు. క్రైస్తవులందరూ కూడా ఇతని మాటలు విని రెచ్చిపోయి హిందూ సంస్థల మీద దాడులు చేస్తారు. క్రైస్తవులందరూ కూడా ఇతని మాటలు విని రెచ్చిపోయి అమ్మో ప్రాణాలు తీసేస్తారు, ఇక తగలబెట్టేసేస్తారు, రాళ్ళు ఇసురుతారు అన్నట్లుగా ఒక కంప్లైంట్ ఇచ్చాడండి ములక్కాయల భాస్కర్.